VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ఈ నెల 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ జేబీ ఆర్ట్స్ కల్చరల్ వరంగల్ అకాడమీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ అవార్డ్ నృత్య ప్రదర్శనలకు ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త గట్టు మహేష్ బాబు హాజరయ్యారు. అనంతరం విజేతలకు గురువులకు బహుమతులు జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు సీతాల రాఘవేందర్, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, కళా వెంకట్రావు, బీటవరం శ్రీధర్ స్వామి, శ్యామ్, జేవి సంస్థ నిర్వాహకులు జడల శివహరిత దంపతులు పాల్గొన్నారు. కార్తీక మాసంలో జేబీ క్రియేషన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వర్తించడము నిజంగా జడల శివ గారికి వారిని మనం అభినందిస్తున్నాం. ప్రతి సంవత్సరం గత 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 26వ సంవత్సరం ఈరోజు 26 సంవత్సరాల నుంచి కూడా అతి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఎంతోమందిని ఈ డయాస్ మీద ఇంట్రడ్యూస్ చేసి చాలామంది కళాకారులు తయారు చేసినటువంటి ఘనత ఇవాళ మన శివగారిదని చెప్పక తప్పదు. ఎందుకంటే వారికి ఒక ఆలోచన విధానం ఏంటంటే, నేను నా జరగబోయేటువంటి వరంగల్లో ఉన్నటువంటి కళాకారులని బ్రహ్మాండమైనటువంటి డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన తప్ప మరి వారు సొంతంగా ఏది ఆలోచన లేదు, ఏ పని కూడా చెయ్యడు కూడా నాకు తెలిసినంత వరకు. అంతా ఈరోజు గొప్పవాడంటే మా తమ్ముడు చెప్తున్న బలం మీ అందరికీ. ఈ సందర్భంగా ఎంతోమంది కళాకారులు ఇవాళ డయాస్ ముగ్గట్టున్నారు. చాలామందిని కూడా ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు కూడా వారి కార్యక్రమాన్ని ఏర్పరిచి వందలాది మందికి ఈరోజు బహుమతుల ప్రదానోత్సవం ఉంది. చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని వీరు ఏర్పరచడము, వీరు సహకరించినటువంటి చాలామంది కూడా మిత్ర బృందం, ఈ కళాకారులు, వారి కుటుంబము, దాని తర్వాత వీరి యొక్క శ్రేయభిలాషులు, గౌరవనీయులు, వారి యొక్క గురువుగారులు, మిత్రులు చాలామంది కూడా రావడం జరిగింది. వారందరినీ కూడా అభినందిస్తున్నా. ఇట్లాంటి కళాకారులు అందరూ కూడా ఈరోజు నిజమైనటువంటి కళ అందిస్తున్నటువంటి వీరికి నేను ప్రత్యేకమైనటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా ఇంకా రాష్ట్రంలోనే ఇంకా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసి వీరికి ప్రత్యేకమైనటువంటి అభినందన సభను కూడా వీరికి కూడా మనం ఎంతసేపు ఎదుటివాళ్ళనే వీరు అభినందిస్తున్నారు తప్ప మరి వీరిని కూడా మనం అందరూ అభినందించి వీరికి గొప్పతనాన్ని తీసుకొచ్చి ఇవాళ వరంగల్ జిల్లాకే ఒక వెన్నదెచ్చినటువంటి తమ్ముడు శివగారికి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. మరియు చాలా చిన్నారులు కూడా చాలామంది వచ్చిండ్రు. వారికి కూడా ఈ అమ్మవారి దయ వలన, ఈ రుద్రేశ్వర స్వామి మరియు భద్రకాళి అమ్మవారి దయ వలన అన్ని విధాలుగా వారు ఫ్యూచర్లో బ్రహ్మాండంగా సక్సెస్ కావాలి. వచ్చినటువంటి తల్లిదండ్రులకు కూడా నా నమస్కారం తెలియజేస్తాను. కళాభివందనాలండి. నా పేరు బిటవరం శ్రీధర స్వామి. వరంగల్ జిల్లాలో సీనియర్ కళాకారుడిగా నా సేవలు అందిస్తున్నాను. జేబీ కల్చరల్ ఆర్ట్స్ వారు 26 సంవత్సరములు స్థాపించి ప్రతి సంవత్సరంలో క్రమం తప్పకుండా చిన్నారులను వెలికితీసి వాళ్ళ ప్రతిభను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నాడు జలశివ. మేము చేసినటువంటి నాటికలలో కూడా తను మేకప్ ఆర్టిస్ట్గా మాకు ఒక 10-15 నాటికలకు నాకు మేకప్ వేయడం జరిగింది. ఇతను చిన్న పిల్లల్లోని ప్రతిభను వెలికితీసి ముందుకు ప్రోత్సహించడంలో, మన వరంగల్ ప్రతిభను నలుదిశలా చాటడంలో తన వంతు కృషి చేస్తున్నారు. ఇలాగే జేబీ కల్చరల్ ఆర్ట్స్ శివ అనేక కార్యక్రమాలు చేస్తూ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారాలు. ఓరుగల్లు ప్రజానికానందరికీ కళాభివందనాలు. జేబీ ఆర్ట్ కల్చరల్ అసోసియేషన్ మా జడల శివ హరిత దంపతులు దీన్ని స్థాపించి 26 సంవత్సరాలైంది. 26 సంవత్సరాలుగా ఓరుగల్లు నగరంలో కాక రాష్ట్రమంతా కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ, చిన్నారులను ప్రోత్సహిస్తూ అనేక మంది కళాకారులను వెలుగులోకి తెచ్చిన ఘనత మా జేబీ ఆర్ట్స్ అకాడమీకి ఉంది. జడల శివ గారు తనకంటూ ఒక కళాకారుడు కాబట్టి ఓరుగల్లు నగరంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని, కళాకారుల ప్రతిభను పైకి తీసుకురావాలని వారి తపన. ఎన్ని వ్యయ ప్రయాసలకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే ఆర్థికంగా కూడా ఎన్నో వ్యయ ప్రయాసాలను ఓర్చవలసి ఉంటుంది. వారు ఎన్ని కష్టాలు పడ్డానా కూడా కళాకారులను ప్రోత్సహించాలన్న ఒకే ఉద్దేశం. ఎందువల్లంటే కళలకు కాణాచి అయిన ఈ ఓరుగల్లు నగరంలో ఇలాంటి అసోసియేషన్ ఉండటం వల్ల ఎంతోమంది వర్ధమాన కళాకారులందరూ కూడా వెలుగులోకి రావటం, వాళ్ళు ఈవెన్ సినిమాలలో కూడా నటించడం జరిగింది. ఈ సందర్భంగా
14వ తేదీ చిల్డ్రన్స్ డే, చాచా నెహ్రూ జన్మదినాన్ని మనం చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బాలలను వాళ్లలోని ప్రతిభను వెలికితీసి ఈరోజు చిల్డ్రన్స్ అవార్డ్స్ పేరిట నేరెళ్ల వేణుమాధవ్ గారి కళా ప్రాంగణంలో ఈ అవార్డ్స్ ఇవ్వటం ఆనందదాయకం. మీరు చూస్తున్నారు, ఓరుగల్లు నగరంలోనే కాక రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఎంతోమంది చిన్నారులు వాళ్ళ కళను ప్రదర్శించారు. వారందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని మా జడల శివ దంపతులను నేను కోరుతున్నాను. నా పేరు జడల శివ. జేబీ కల్చరల్ సొసైటీ పెట్టి 26 సంవత్సరాల నుంచి చిల్డ్రన్ డే అని 15 ఆగస్టు, 26 జనవరి, గాంధీ జయంతి, ఉగాది పురస్కారాలు కార్యక్రమాలు చేయబట్టి 26 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరం చిల్డ్రన్స్కు ఓరుగల్లు అవార్డు 2025 కార్యక్రమాలు జరుపుతున్నాం. జేబీ కల్చరల్ ఆర్ట్ సొసైటీ మన జడల శివ గారు 26 సంవత్సరాల నుండి చేస్తున్నారు. కానీ గ్రేట్ ఏంటంటే అందరు పెద్ద పెద్ద వాళ్ళనే తీసుకొస్తారు, పరిచయం చేస్తారు. ఈయన అట్లా కాదు, చిన్న పిల్లల నుండి ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్ వరకు పిల్లల్ని మాత్రం చాలా పేరు వచ్చేట్టుగా వాళ్ళని తీర్చిదిద్ది అవార్డ్స్ ఇవ్వడం చాలా గ్రేట్. నాకైతే చాలా సంతోషమైంది. ఓం నమః శివాయ.